కాలకృత్యాలు తీర్చాలి, ఇక ఇంతే ఇతను బ్రతుకని మరి వైద్యులు తెలిసినప్పుడు నా తండ్రి నా తల్లి ఎంతగానో కన్నీళ్లు గార్చారు, ఏడ్చారు, బాధపడ్డారు. అయ్యో ఇచ్చావు కుమారుడిని, కానీ మరి అంగవైకల్యం ఇచ్చావు, మరి ఇలాంటి పరిస్థితి నా కుమారుడికి ఎందుకు వచ్చిందని మరి ఎన్నో పూజలు పురస్కారాలు చేసేవారు. నా తండ్రి రాముడిని ఎంతగానో నమ్మేవారు. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఈ భక్తి ఎలా ఉన్నప్పటికీ కూడా మరి యేసయ్య గొప్ప కార్యాలు చేయగలవాడని, యేసయ్య దగ్గరికి వెళ్తే స్వస్థత వస్తుందని, యేసుక్రీస్తు వారు మరి నీ కుమారుని బాగుపరుస్తారని కొంతమంది సేవకులు వచ్చి మా తండ్రి గారితో చెప్పినప్పుడు మరి వారు కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్ అల్లిపురం మీ అందరికీ తెలుసు, ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి అక్కడ పాస్టర్ గారిని సందర్శించినప్పుడు, అయ్యా మరి ఎన్నో హాస్పిటల్ తిప్పాం, ఎన్నో మరి మందులు వేసాం, మా అబ్బాయికి మరి స్వస్థత రాలేదు, ఆరోగ్యం లేదు. అయ్యా మరి యేసు ప్రభు నిజమైన దేవుడైతే నా కుమారుని రక్షిస్తే స్వస్థపరిస్తే మరి మేము నమ్ముతాము, విశ్వసిస్తాము అని ఎప్పుడైతే మా తండ్రి గారు మా తల్లి గారు విశ్వాసం చూపించారో, ఆ కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చిలో బలిపీఠంలోని మరి నన్ను పడుకోబెట్టి అక్కడ వారి ప్రార్థనలు కన్నీళ్లు కాల్చడం మొదలుపెట్టారు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, అనాది కాలంలోనే అతి తక్కువ సమయంలోనే దేవుడు నాకు సంపూర్ణమైన స్వస్థ దేవుడు నాకు అనుగ్రహించి ఇదిగో ఈరోజు మరి ఇలా నడిచి ఈ ప్రాంతానికి వచ్చి మరి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తుందంటే అది నా గొప్పతనమేమీ కాదు, కేవలం నా తండ్రికే మహిమ. ప్రియమైన దేవుని పిల్లరా, మరి నా జీవితంలో చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మరి మీ జీవితంలో చేయలేడు అనుకుంటున్నారా? ఈ ఉదయకాల సమయంలో మరి మేమందరం కూడా ఎన్నో బాధ్యతలు ఉన్నవారమి, ఎన్నో వ్యాపారాలు పనులు చేసుకుంటున్న వారు అయినప్పటికీ కూడా మా జీవితంలో చేసే మేలులు మీ జీవితంలో ప్రభు చేయాలని ఒక బాధ్యతగా దేవుని యొక్క ఉన్నతమైన మాటల్ని మీ ప్రాంతానికి తెలియజేయడానికి మరి ఇదిగో ఇంతమందిగా సంఘాలుగా కుటుంబాలుగా కూడి ఈ ప్రాంతానికి వచ్చాం. అయితే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు వారు మాత్రమే పాపము నుంచి విడుదల చేయగలిగే దేవుడు. దేవునికి స్తోత్రం. ఎన్నో రకాలైన ఆలోచనలతో ప్రణాళికలతో ఈ భూమి మీద మనం బ్రతుకుని మొదలు పెడుతూ ఉంటాం, కానీ అన్యాయాలు అక్రమాలు చేస్తూ మనమే బ్రతకాలి, మన కుటుంబం ఉన్నతమైన స్థితిలోకి రావాలని ఎవరికి వారు స్వార్థపూరితమైన ఆలోచనలతో బ్రతుకుతూ ఉన్న ఈ దినాల్లో, ఖరీదైన దినాల్లో ప్రియమైన దేవుని పిల్లరా, పాపము తెలియకుండానే చేస్తున్నాం. ఒక మాటలో నేను చెప్తాను చూడండి, మన కుటుంబంలో మరి తరాలకి లేకపోతే రాబోయే తరంలో మన బిడ్డలు ఉన్నతంగా ఉండాలని మనము ఎన్నో అన్యాయాలు చేస్తూ అక్రమాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ మనల్ని మనం పోషించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఈ భూమి మీద న్యాయంగా వ్యాపారం చేసే వ్యక్తులు అతి తక్కువ మంది మాత్రమే. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఏ వ్యాపారం చేసినా ఎన్ని చేసినప్పటికీ కూడా పాపంతో కూడుకున్నదే, మరి అన్యాయంగా అక్రమాలు